సో, మనకు వ్యూవర్స్ చాలామంది గత వీడియోలో కామెంట్‌లో మనకు అడిగిన విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే ఏ ఫుడ్ తింటే బావుంటుంది అని మనకు అడిగారు. సో, అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. మన ప్రోబయోటిక్ మిల్క్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్, అలాగే మంచి ఫైబర్ ఉంటుంది. ఇదెలా తయారు చేసుకోవాలి అంటే, మనం ఒక 250 ఎంఎల్ కంట్రీ కౌ మిల్క్‌ని బిఫోర్ డే నైట్ తీసుకొని కాగబెట్టి దాన్ని చల్లార్చి, ఓకే, దాంట్లో 3 వాల్‌నట్స్, 3 అంజీర్ వేసి, తర్వాత 2 బాదం, 2 డ్రై డేట్స్ వేసి రాత్రి అలాగే వదిలేసి, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫ్రూట్స్ అన్నిటిని తీసి మిక్సీ జార్‌లో వేసి కొన్ని వాటర్ ఏసి దాన్ని మంచిగా మెత్తగా అయిన తర్వాత ఈ మిగతా మిల్క్, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మిల్క్ అంతా కూడా కర్డ్ లాగా ఫామ్ అయిపోతుంది. అదంతా వేసేస్తే టోటల్ క్వాంటిటీ వచ్చేసి మీకు కొన్ని వాటర్ వేసుకుంటే హాఫ్ లీటర్ అవుతుంది. ఇది కూడా చాలా చాలా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. సో, ఇలాంటి ఫుడ్ గనక మీరు తీసుకున్నట్లయితే మీకు మీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు. అలాగే మీ ఫైబర్ డెఫిషియన్సీ కూడా ఉండదు. అంతేగాని పొద్దున ఏదో ప్రోటీన్ షేక్, క్రియాటిన్ షేక్ ఇవన్నీ తాగితే రైట్, మీ డౌన్ ద లైన్, అంటే ఇప్పుడు యూత్ చాలామంది కూడా జిమ్‌లోకెళ్ళి అక్కడ ఏదో షేక్‌లు అవన్నీ తాగేస్తున్నారు. సో, డౌన్ ద లైన్ మీకు చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి దీని ద్వారా వస్తాయి. ఖచ్చితంగా టేక్ ఇట్ గ్రాంటెడ్. సో, కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో వెళ్ళకుండా నీట్‌గా నేను చెప్పినట్టుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి గనక మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి ప్రోటీన్ అండ్ తర్వాత నెక్స్ట్ ఫైబర్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ఈ మజిల్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రోటీన్ సోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఇవి చేస్తూ మీరు వీటితో పాటుగా కొంచెం ఫిజికల్ వర్కౌట్ అనేది ఖచ్చితంగా చేయాలి.